మా సార్ దగ్గర 150 కోట్లు తీసుకుని మీ హైకమాండ్కి ఇచ్చి మీ పదవిని దక్కించుకున్నారే, ఆ డబ్బే 150 crores. ఆ రోజు మా సార్ మీకు డబ్బు ఇవ్వలేదంటే आपका फाइनेंस मिनिस्टर पोस्ट खत्म हो जाता. ఆయన డబ్బుని తీసుకుని ఆయన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ ఫేర్. విజయ్ దగ్గర నేను 150 కోట్లు తీసుకున్నది నిజం, కానీ దానికి సాక్ష్యమేది? ఆధారం ఏమన్నా ఉందా? నేను మీ బాసు దగ్గర తీసుకున్న దానికి ఎవిడెన్స్ లేదు, హైకమాండ్కి ఇచ్చిన దానికి ఎవిడెన్స్ లేదు. దానికి దీనికి సరిపోయింది మ్యాన్. మీరు డబ్బు మొత్తం ఇస్తారు, ఇచ్చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. जल्दी अरेंज करो. एक मिनट ऑफिसर. మీ బాస్ ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా, ఇదిగో 2000. ఏదైనా గిఫ్ట్ కొను. మిస్టర్ సాయి ప్రసాద్, నువ్వు కెమెరా ఫిక్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అట అందరూ చెబుతున్నారు. నువ్వు ఒక్క స్టేట్ మాత్రమే చూసుంటావు, నేను మొత్తం స్టేట్లన్నీ చుట్టేశాను. అందుకనే నిన్ను గేట్ దగ్గరే ఏమీ లేకుండా స్కాన్ చేయించి లోపలికి పంపించారు. हाँ, जा जा. हाय स्वीटहार्ट. సార్, ప్రసాద్ సార్ మీకు ఒక వీడియో పంపించారు. విజయ్ దగ్గర నేను 150 కోట్లు తీసుకున్నది నిజం, కానీ దానికి సాక్ష్యమేది? ఆధారం ఏమన్నా ఉందా? నేను చెప్పానుగా, పని పూర్తయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్కి రమ్మని చెప్పు. ఓకే సార్. నేను కెమెరాని ఎప్పుడు పెడతాను, ఎక్కడ పెడతాను, ఎలా పెడతాను అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ నేను ఒకరిని టార్గెట్ చేశానంటే వాళ్ళ బాత్రూంలో పెడతాను. వాసుకు ఫోన్ చేసి రమ్మని ఎస్ చెప్పు. సార్. హాయ్ నాన్నా. హాయ్ సార్. గుడ్ హాయ్ మార్నింగ్. ప్రసాద్, రారా. ఎందుకు నాన్నా నన్ను అంత అర్జెంటుగా రమ్మని పిలిచారు? బై ద వే, 150 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన విషయం మీ పిఏ చెప్పిందా లేదా? ప్రసాద్, సిట్, కూర్చో. వాట్స్ ద మ్యాటర్ నాన్న? నీకో బాధ్యత అప్పగించిన తర్వాత అది జరిగిందా లేదా అని ఎప్పుడైనా నిన్నడిగానా? అది జరుగుతుందని ఖచ్చితంగా నాకు తెలుసు. ప్రసాద్, నిన్నెందుకు ఫోన్ చేసి రమ్మన్నానో తెలుసా? అదే, మీరు సీఎంని మీట్ అయ్యి సమస్యని సాల్వ్ చేశారు కదా, మరి ఇంకేంటి? అది కాదు ప్రసాద్, సీఎంని కలిసిన ఆ రోజు రాత్రి ఎవరి దగ్గర నుంచో ఒక అన్నోన్ కాల్ వచ్చింది. మీ అబ్బాయి చేసిన తప్పుకి ఆధారం నా దగ్గరుంది, ఇకపై తాను తప్పించుకోలేడు అని నన్ను ఫోన్లో బెదిరించాడు. ఆ కాల్ వచ్చిన దగ్గర నుంచి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది ప్రసాద్. ఏంటన్నా ఇటువంటివన్నీ మనకు కొత్త ఏమిటి? ఇండియాలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు మిస్టర్ రతన్తో మీరు సంబంధం కలుపుకున్నారంటే మీరింకా టాప్ లెవెల్లో ఉండొచ్చు. దాన్ని చెడగొట్టడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీకు తెలియదా నాన్నా? నానా, ఇవన్నీ నాకు నేర్పించింది మీరే. టేక్ ఇట్ ఈజీ నాన్నా, రిలాక్స్. చూడు ప్రసాద్, బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని గురించి నాకు దిగులేదు. కానీ నీ తమ్ముడు సిద్ధార్థ గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది ప్రసాద్. అన్నిటికంటే జరగబోయే ఈ పెళ్లి మీదే నా గౌరవం ఉంది. నాకు తెలుసు నాన్న, మిమ్మల్ని ఫోన్లో ఎవరైతే బెదిరించారో వాళ్ళెవరో కనిపెట్టి ఈ రోజు దానికి ఒక ముగింపు చెప్తాను. ప్రసాద్, ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది. ఓకేనన్నా, నేను చూసుకుంటాను. బీ కేర్ఫుల్. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్.